నా ఫ్రెండ్ అండి. వేరే మతంలో నుండి క్రీస్తులోనికి వచ్చాడు. అవునా? చాలా సంతోషం నాయనా. వందనాలు. వందనాలు పాస్టర్ గారు. తను ముందు మతానికి క్రైస్తవ్యానికి ఉన్న తేడాలేంటో పోలికలేంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నట్లు అనిపించింది. అందుకే మీ దగ్గరికి తీసుకొచ్చానండి. అవునా? ఏంటమ్మా, ఏంటి నీ సందేహాలేంటి? అంటే నిజానికి నాకు ఎటువంటి సందేహాలు లేవండి. ముందు నేను నమ్ముకున్న మతానికి క్రీస్తు మార్గానికి మధ్య ఉన్న తేడా విషయంలో నాకు ఖచ్చితమైన ఉద్దేశాలు ఉన్నాయి. కానీ నేను వాటిని ఎక్స్ప్రెస్ చేస్తుంటే చాలా మంది నన్ను వ్యతిరేకిస్తున్నారు. దాని విషయంలోనే కొద్దిగా ఇబ్బంది పడుతున్నాను. మనకి తెలిసినవన్నీ నిజాలు అనేసుకోకూడదు. అంతమంది వ్యతిరేకిస్తున్నారంటే నీ ఉద్దేశంలో కూడా తప్పుండొచ్చు కదా. ఆ, అది పరీక్షించుకుందామని మీ దగ్గరికి వచ్చానండి. చెప్పు. నేను ఇంతకు ముందున్న మతంలో దిష్టి తగలకుండా వాహనాలకి నిమ్మకాయలు కడుతుంటారు. క్రైస్తవులకి దిష్టి తగులుతుందా? తగలదు. ముందు మతస్థులు పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి దిష్టి తగలకుండా బొగ్గన చుక్క పెడతారు. క్రైస్తవులకి దిష్టి తగలదంటున్నారు కాబట్టి బొగ్గన చుక్క పెట్టకూడదు కదా? పెట్టుకోకూడదు. ముందు మతంలో పసుపుని దేవతాభూషణంగా నమ్ముతారు. తమ దేవతలు పసుపు రాసుకున్నారు కాబట్టి వారు తమ గడపలకు పసుపు రాస్తుంటారు. మనకు దేవతలు లేరు కాబట్టి మనం గడపలకు పసుపు రాయకూడదు కదండి. అంటే పసుపు యాంటీబయాటిక్ కదా. యాంటీబయాటిక్ కాబట్టి వంటల్లో వాడచ్చు, వంటికి రాసుకోవచ్చు. గడపలకు ఎందుకు రాయాలి? ఇంటికి శుభం కలుగుతుందని, దేవతాభూషణం అని దాని గడపలకు రాస్తారు, యాంటీబయాటిక్ అని కాదండి. ఓకే. మరి మనం కూడా గడపలకు రాసుకోవడం కరెక్టేనంటారా? దానివల్ల మనకేదో శుభం కలుగుతుందని నమ్మడం అవిశ్వాసం అవుదా? పసుపుకి ఆధ్యాత్మిక శక్తి ఉందని నమ్మడం వాక్యానుసారమేనా? రాయకూడదు. పసుపు ఒక పదార్థం మాత్రమే, దానికి ఏ శక్తి లేదు. ముందు మతస్థులు తమ పెళ్లిళ్లలో కొత్త బట్టలకు శుభలేఖలకు పసుపొట్లు పెడతారు. పసుపుకి ఎలాంటి ఆధ్యాత్మిక శక్తి లేదంటున్నారు కాబట్టి మన పెళ్లిళ్లలో కొత్త బట్టలకి శుభలేఖలకి పసుపొట్లు పెట్టకూడదు కదండి. పెట్టకూడదు. ముందు మతస్థులు తమ శుభకార్యాలు తమలపాకులు పంచుతారు. మనం కూడా పంచచ్చా? తమలపాకు ఆరోగ్య ఔషధం కాబట్టి పంచడం తప్పేం కాదనుకుంటాను. అలా అయితే మన కృతజ్ఞతా కూడికల్లో కూడా తమలపాకులు పంచచ్చంటారా? పాస్టర్ గారు, ఆరోగ్యం కోసం తమలపాకులు తినచ్చు, అందులో తప్పులేదు. తులసి, వేప ఇలా ఆరోగ్యాన్నిచ్చే ఆకులు చాలా ఉన్నాయి. అవేవి ఇవ్వకుండా కేవలం తమలపాకే ఎందుకు ఇస్తున్నారంటే, దేవతలు రాక్షసులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మదిస్తుంటే కల్పవృక్షం, కామధేనువు, అమృతం, ఆలాహలంతో పాటు తమలపాకు కూడా బయటకు వచ్చిందని వాళ్ళ శాస్త్రాల్లో రాయబడింది. అందుకే దాన్ని పవిత్రమైన దానిగా భావించి తమ శుభకార్యాలు పంచిపెట్టుకుంటారు. బైబిల్ దీన్ని ఒప్పుకుంటుందా? దీని వెనక ఎంత విషయం ఉందా? ఈ కథకు కానీ ఒక ఆకుకి పవిత్రత ఆపాదించడానికి కానీ బైబిల్ ఒప్పుకోదు. మరి మన వివాహాల్లో కూడా పెళ్లికి ముందు పెళ్లి కొడుకుని చేసేటప్పుడు తమలపాకులు పంచుతున్నారు, అది కరెక్టేనంటారా? అసలు పెళ్లి రోజున పెళ్లి కొడుకుని చేయాలి కానీ ముందెందుకు చేస్తున్నారు? వివాహం విషయంలో ప్రతి మతానికి కొన్ని ఆచారాలు ఉంటాయి. కులాన్ని బట్టి కూడా ఆ ఆచారాలు మారుతూ ఉంటాయి. పెళ్లికి 1-2 రోజుల ముందు పెళ్లి కొడుకుని చేయడం అనేది కూడా ఒక ఆచారం. అన్ని జీవుల ఆచారాలను మనం ఎందుకు అభ్యసించాలి? అన్ని సాంప్రదాయాలు మనం ఎందుకు కొనసాగించాలి? అన్యులు నడుచుకున్నట్లు మనం ఎందుకు నడుచుకోవాలి? ఇది నా ఉద్దేశం సార్. నా ఉద్దేశం కరెక్టేనంటారా? కరెక్టే. పెళ్లి రోజు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఫ్లవర్ బొకేతో స్టేజ్ మీద కూర్చుంటారు. కానీ ముందు రోజు మాత్రం కొబ్బరికాయ చేతితో పట్టుకుని కూర్చుంటారు. ముందు మతంలో శివుడు గుర్తుగా కొందరు, విశ్వామిత్రుడు సృజించాడని కొందరు, పవిత్రమైందని కొందరు, అదృష్టం కలిసి వస్తుందని కొందరు కొబ్బరికాయలను తమ శుభకార్యాల్లో వాడతారు. మనం ఎందుకు నమ్మాలండి ఇవన్నీ? మనం ప్రతి మతస్థుడిని ప్రేమించాలి, కానీ ఆయా మతాచారాలు మాత్రం అనుసరించకూడదు. మనుషుల కట్టల్ని మూలపాటల్ని మనం పాటించకూడదు కదండి. ఇలా అన్నందుకే అందరూ నన్ను వ్యతిరేకిస్తున్నారు. మీరే చెప్పండి పాస్టర్ గారు, మన శుభకార్యాల్లో కొబ్బరికాయని వాడచ్చా? వాడకూడదు. ముందు మతంలో ఈ సృష్టిలోకెల్లా మొదటి వివాహం శివపార్వతులదని, వాళ్ళ వివాహం మామిడి చెట్టు కింద జరిగిందని, దాని గుర్తుగా ఎవరింట్లో వివాహం జరిగినా మామిడి తోరణాలు కట్టుకోవాలని వారి శాస్త్రాల్లో రాయబడింది. మనం దాన్ని నమ్మచ్చా? మన వివాహాల్లో దాన్ని అనుసరించవచ్చా? అనుసరించకూడదు. ముందు మతంలోని వారు బియ్యాన్ని పసుపుని కలిపి అక్షతలు తయారు చేస్తారు. అక్షతలు అంటే క్షయం కానివి అని అర్థం. సృష్టిలో ప్రతి వస్తువు క్షయమైనదే, దేవుడు ఒక్కడే అక్షయుడు. అలాంటప్పుడు క్రైస్తవ వివాహాలు అక్షతలు ఎందుకు వాడుతున్నారు పాస్టర్ గారు? వాడకూడదు కదండి. అక్షతలు చేతితో పట్టుకుంటే ఆ పట్టుకున్న వాళ్ళలోని జ్ఞానము మంచి లక్షణాలు ఆ అక్షతల్లోకి ప్రవేశిస్తాయని, ఆ తర్వాత వాటిని వధూవరులు తల మీద వేస్తే వాటిలో చేరిన మంచి లక్షణాలు శిరస్సు ద్వారా మనసులోకి ప్రవేశిస్తాయని ఆ మతస్థుల నమ్మకం. మనం దాన్ని నమ్మొచ్చంటారా?
బైబిల్ ప్రకారం జ్ఞానం ఇవ్వాల్సింది దేవుడు, మనుషులు కాదు. మనలోకి రావాల్సింది దేవుడి లక్షణాలు, మనుషుల లక్షణాలు కాదు. క్రైస్తవ వివాహాల్లో కొందరు డైరెక్ట్గా అక్షతలు వాడుతుంటే కొందరు పూలరేకులు వాడుతున్నారు. ఇదంతా ఎందుకు అనేదే నా వాదనండి. పెళ్లికొచ్చిన బంధువులు స్నేహితులు షేక్ హ్యాండ్ ఇచ్చో ప్రార్థన చేసో వెళ్ళిపోవచ్చు కదండి. వాళ్ళ తల మీద ఏదైనా వెయ్యాలా? ఆ ఆచారాన్ని మనం పాటించాలంటారా? పాస్టర్